ప్రపంచ పటంలో సౌదీ దేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అమలయ్యే నియమ నిబంధనలు, నేరాలకు విధించే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయనేది వాస్తవం. ఈ దేశానికి చెందిన కొన్ని షాకింగ్ నిజాలను మీ ముందుంచుతున్నాం. నీటి సమస్య. సౌదీలో త్రాగునీటి సమస్య వేధిస్తుంటుంది. ఈ సమస్యను వారు అధిగమించేందుకు తీవ్రంగా అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకుగాను ఉప్పు నీటిని త్రాగునీరుగా మార్చేందుకు కసరత్తు చేస్తోంది అక్కడ ప్రభుత్వం. ఈ క్రమంలోనే 20,000 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను సైతం సిద్ధం చేసుకుందట. సౌదీలో ఎండ తీవ్రత 113 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందట. మహిళలకు ఓటు హక్కు. ఇక్కడ మహిళలు 2015 నుండే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంతకుముందు ఇక్కడ మహిళలకు ఓటు హక్కు ఉండేది కాదు. 2011లో అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా వీరికి ఓటు వేసేందుకు అనుమతిచ్చారట. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కంటే ఎత్తైన కింగ్డమ్ టవర్. సౌదీలో 2018 నాటికి పూర్తి కానున్న కింగ్డమ్ టవర్ ఇటీవల కూలిపోయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ కంటే పెద్దదట. దీని ఎత్తు 1 కిలోమీటర్ పొడవుంటుంది. అడుగుల్లో చెప్పాలంటే 3280 అడుగులు అన్నమాట. ఇందులో ఒక హోటల్, ఒక ల్యాబొరేటరీ, దీంతో పాటు మరిన్ని కార్యాలయాలకు ఎక్కువ స్థలం ఉంటుందట. మహిళా సైనికులకు బురఖాలు తప్పనిసరి. ఇక్కడకు వచ్చే అమెరికా మహిళా సైన్యం తమ స్థావరాలకు వెలుపల తప్పనిసరిగా బురఖాలు ధరించాలని 2001లో ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ప్రభుత్వం ముస్లిమేతర మహిళా సైన్యం గురించి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు చేయకున్నా స్థానికులు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా అమెరికా ఇలా సూచనలు జారీ చేసింది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా మహిళా పైలట్ దీన్ని సవాల్ చేసి కోర్టులో గెలిచింది. అండర్వేర్ షాపుల్లో స్త్రీలకు నిషేధం. సౌదీలోని అండర్వేర్ షాపులలో మహిళా వర్కర్స్ కు నిషేధం విధించారు. కేవలం మగవారు మాత్రమే అమ్మకాలు చేయాలనే నిబంధనలు ఉంచారు. ఇది ఇక్కడ వారికి కొంత ఇబ్బంది కలిగించే అంశం. 2012లో అక్కడి ప్రభుత్వం మగవారిని సదరు అమ్మకాల్లో పాల్గొనకూడదంటూ ఒక డిక్రీని జారీ చేసింది. అటు తర్వాత 100 షాపులు మూతపడ్డాయట. మ్యాజిక్ పోలీస్. సౌదీలో క్షుద్ర విద్యలు చేసేవారికి, వాటిని ప్రోత్సహించే వారికి ఒళ్లు గగురుపుడ్చే శిక్షలు ఉంటాయట. వీరి ఆగడాలను అడ్డుకోవడానికి మ్యాజిక్ పోలీస్ అనే వ్యవస్థను తెర మీదకి తెచ్చింది అక్కడ ప్రభుత్వం. ఇక బ్లాక్ మ్యాజిక్ చేస్తూ పట్టుబడితే శిక్షగా శిరచ్ఛేదనం ఉంటుందట. 2009 నుండి నేటి వరకు 5,000 మందికి శిక్షలు విధించిందట సౌదీ ప్రభుత్వం. హత్యలు చేసిన వారికి శిక్షలు. సౌదీలో హత్యలు చేసిన వారికి కొంత వెసులుబాటు ఉంటుందట. అక్కడి ప్రభుత్వం ఈ మేరకు కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. ఉద్దేశపూర్వకంగా హత్య చేస్తే ఆ నేరానికి $1,00,000 మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. పురుషులను హత్య చేస్తే చెల్లించే నష్టపరిహారంలో సగాన్ని స్త్రీ హత్యలకు చెల్లిస్తే సరిపోతుందట. భవిష్యత్తులో ఎవరినైనా హత్య చేయదలుచుకుంటే ముందుగానే ఆ నష్టపరిహారాన్ని సిద్ధం చేసుకునేందుకు బీమా ప్రీమియంను కట్టేందుకు కూడా ఆ దేశంలో అందుబాటులో ఉంటుంది. మరణశిక్షల అమలుకు సిబ్బంది కొరత. మరణశిక్షలు అమలు చేసేందుకు సౌదీలో తలారుల కొరత సమస్య వేధిస్తోంది. ప్రపంచంలో సౌదీ దేశం శిక్షలను అమలు చేయడంలో 4వ స్థానంలో ఉంటుంది. శిక్షలో ఎక్కువగా శిరచ్ఛేదనాలే ఉంటాయట. ఈ సమస్యను అధిగమించేందుకు తప్పు చేసిన వారిని బహిరంగంగా కాల్చి చంపేందుకు ఫైరింగ్ స్టాఫ్ అంటూ స్పెషల్ గా ఉంటారట. సౌదీ నిబంధనలను చూస్తే చాలా షాకింగ్ గా ఉంది కదూ.